అన్న నమస్తేనే. నమస్తే. ఏం పేరే? నా పేరు బిట్ల శ్రీనివాస్. ఏ ఊరే? నారాయణపేట. నారాయణపేటనా? ఇప్పుడు మరి ఈ ఏంది మన ఇందిరా మిల్లు, రేషన్ కార్డులు, కరెంటు బిల్లులు అందరికీ వస్తున్నాయి అనే పథకాలు? అందరికీ వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే రైతు భరోసా బరాబరే పడుతుంది. ఒక్కటి ఏంటిదంటే అందరికి రుణమాఫీ కాలే. వాస్తవానికి స్టేట్ లెవెల్లో చూసుకుంటే ఒక 20% కాలే, 8% అయ్యింది. అయితే వాళ్ళకి కొన్ని లోపాలు ఉండట్లో వాళ్ళకి కూడా కాలే. లాస్ట్ ఎండింగ్ వరకు కంపల్సరీ చేస్తాడు. రుణమాఫీ కంపల్సరీ అవుతుంది. రేషన్ కార్డుకు వస్తే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఒక్కరికి కూడా ఒక రేషన్ కార్డు కాలే. మరి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటేనే ప్రతి పేదవాడికి అయింది. కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళకు కూడా ఒక్కొక్కరికి 2-3 పిల్లలు ఉన్న వాళ్ళకు కూడా అప్లికేషన్ పెట్టుకోగానే వాళ్ళకు కూడా అయింది. ఒకటి డబుల్ బెడ్రూమ్లు అంటే వాస్తవానికి డబుల్ బెడ్రూమ్లు ఎవరికి ఇవ్వాలి? పూర్తి గరీబ్ వాళ్ళకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రతి ఒక్కరికి ఎవరన్నా కానీ వారిని చూసుకొని ఇవ్వాలి. మరి ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి. ఇందిరమ్మ ఇల్లు వాస్తవానికి మా విలేజ్లో 975 మంది అప్లికేషన్ పెట్టుకోరు ఇందిరమ్మ ఇళ్ళకు. 550 రిజెక్ట్ అయింది. అంటే వాళ్ళకి కొన్ని లోపాలు ఉండట్లా, బిల్డింగ్లు వీళ్ళే ఉండట్లా. ఇంకా 425కి అందులో కూడా లోపం జరిగింది. 225కు ప్లస్ చేసుకుంటే ఇప్పుడు మా విలేజ్కి వచ్చేసి 60 శాంక్షన్ అయినాయి. 60 శాంక్షన్ అయినాయి, 40 కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఇంకా 20 కొన్ని ఆన్లైన్ కానీ ఉన్నాయి. అతి త్వరలో కూడా వాళ్ళు కూడా కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇటు గూడు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, వేరే దగ్గర ఉండడానికి గూడు లేదు. దాంట్లో కొంచెం వెనక ముందు ఆడుతురు. ఖచ్చితంగా ఈ 60 మాత్రం కడుతున్నారు. 60 మాత్రం. ఇప్పుడు ఈ మన ఏంది ఇందిరా మిల్లుకి సంబంధించి పార్టీ నాయకులు కొంతమంది ఉన్నోళ్ళకే మళ్ళీ ఇందిరా మిల్లు పేర్లు లిస్టు పెట్టిర్రు అని చెప్పి అయితే ప్రజలైతే అంటుర్రు. మరి ఇది ఎంతవరకు నిజమే? అట్లా మా దగ్గర ఏం నడుస్తలేదు. వాస్తవానికి ఉన్నవారికంటే ఉన్నవారికి ఏమి ఇస్తలేరు. వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటారంటే వాళ్ళు పెంకుటిల్లు ఏవైతే ఉన్నాయో వాటికి శాంక్షన్ ఇచ్చిర్రు. కాల్ ప్లస్ ఉన్న వాళ్ళకు శాంక్షన్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వికలాంగులు, వితంతువులకు. కరెంట్ బిల్లు అందరికి వస్తుందా? అందరికి మాఫీ. గ్యాస్ బిల్లులకు సంబంధించి అందరికి పడతలే. గ్యాస్ బిల్లులు అంటే వాస్తవానికైతే అందరికంటే కొన్ని లోపాలు ఉంటాయి. ఏం లోపాలంటే ఆధార్ కార్డు బ్యాంకులో సబ్మిట్ కాక, ఇది యాడ్ కాక, లేదు అనుకుంటే ఈ బ్యాంక్ అకౌంటు హెచ్పి గ్యాస్ ఇస్తారు మా నారాయణపేటలో, అక్కడనే యాడింగ్ కాక, అంతే. మొత్తం మీద మాత్రం ఏదైతే యాక్టివ్ అయి ఉన్నాయో వాటికి మాత్రం డబ్బులు పడుతున్నాయి. ఇప్పుడు కేంద్రం ఎంత ఇస్తుంది? 47 రూపాయలు వీళ్ళు ఇస్తారు, 300 రూపాయలు వాళ్ళు ఇస్తారు. రైతు బంధు అందరికి పడుతుందా? రైతు బంధు అందరికి పడుతుంది. ప్రతి ఒక్కరికి. ఇంకా ఇప్పుడు మరి కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మంచిగా ఉందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనే బాగుంది. కేసీఆర్ పాలన ఎట్లా బాగలేదంటే ఎట్లా బాగలేదంటే ఫస్ట్ మస్తు హామీలు ఇచ్చాడు. ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా హామీలు ఇస్తుంది, అన్నీ నెరవేరది. ఇప్పుడు దళితులకు 3 ఎకరాలు అన్నాడు, అది లేదు. దళితునే ముఖ్యమంత్రి చేస్తున్నాడు, అది లేదు. నిరుద్యోగ భృతి లేదు, ఫీజు రీఇంబర్స్మెంట్ లేదు. ఎన్నో మస్తు చెప్పాడు. అందులో ఏం లేదు. ఇంటికో ఉద్యోగం అన్నాడు, అదేం లేదు. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి కూడా ఏంది ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి అంటుండు కదా, ఉద్యోగాలు వస్తలేవు అని చెప్పి నిరుద్యోగులు ధర్నా చేస్తారు కదా బాగా హైదరాబాద్లో ధర్నా చేస్తారు. వాళ్ళ కన్స్ట్రక్షన్ వరకు ఎప్పటి వరకు ఎన్ని ఇవ్వాలి ఏం కాక. ఇప్పుడు అది కూడా క్యాలెండర్ వేస్తా అన్నాడు. ఇప్పుడు కొన్ని అయితే ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 అయితే అవి కొన్ని రిలీజ్ అయిపోయినాయి కూడా. అవి కూడా విడుదల చేసిన ఆల్మోస్ట్ వాళ్ళు డ్యూటీలో జాయిన్ అయ్యారు కూడా. మొత్తం మీద అయితే రేవంత్ రెడ్డి పాలన బాగుందంట. రేవంత్ రెడ్డి పాలన బాగుంది. కాకపోతే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు తీసుకు ఆయన ఒక్కడు కొట్లాడితే తెలంగాణ రాలే. యావత్ తెలంగాణ ప్రజలు ఎంతమైతే ఉండరు, ఇంటికొక్కరు దానిలాడితే తెలంగాణ వచ్చింది. కేసీఆర్ ముఖ్యమంత్రి ఆయన ఇంట్లో ఏమైనా ఇవ్వడం చచ్చిపోయాడా? ఎందరు బలిదానాలు అయ్యారు? 1200 మంది బలిదానాలు అయ్యారు. అంటే ఇప్పుడు నీళ్లు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్దే కదనే. నీళ్లు తెలంగాణ నీళ్లు తీసుకొచ్చిండు. నీళ్లు, నిధులు, నిమ్మకాయలు వాళ్ళ ఏదండి వాళ్ళ టాటా కింద వాళ్ళ కంపెనీ కింద ఏది ఎన్ని కోట్లు జమ చేసుకుండు? ఫామ్ హౌస్ ఎడికే వచ్చింది. ప్రభుత్వం ఒక్కటి ఏం చేస్తుందంటే వాస్తవానికి మొన్న తడిసిన ధాన్యానికి ప్రతి రైతు గోసపడుతుంది. ఎందుకు? అకాల వర్షం వల్ల చాలా దెబ్బతిన్నాయి, పంటలు దెబ్బతిన్నాయి. వాళ్ళకి పంట నష్టాలను ఈ ప్రభుత్వం ఖచ్చితంగా విడుదల చేయాలి. ఇప్పుడు 10,000 ఎకరైనా 10,000 విడుదల చేస్తాను. నష్టపరిహారం ఎవరైతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఏ డ్యూటీ ఉంటుందో
ప్రతి ఒక్క రైతు దగ్గరికి పోయి ఎవరైతే నష్టపోయారో వాళ్ళే మాత్రం రాసుకొని వాళ్ళకి మాత్రం ఆర్థిక సహాయం అందజేయాలి. ఇంకోటి ఏంటంటే తేమ శాతం. మరి ఇటు ప్రభుత్వం ఏం చెప్తుందంటే 20-22 ఉన్నా కానీ తేమ శాతం తీసుకోవాలి, రైతులను ఇబ్బంది పెట్టద్దు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు దళారులు 15 ఉంటేనే లెక్క, 17 ఉంటేనే లెక్క, అట్లయితేనే లెక్క, లేకపోతే లేదు మేము తీసుకోము. ఈ రోజులో మా నారాయణరావుపేట నుండి పోయినాయి వర్గంలో 3 లారీలు ఆగిపోయినాయి. ఇక్కడికే సంచులు నింపిన తర్వాత తేమ శాతం అడిగి పోయేసరికి ఎక్కువవుతుంది. వాస్తవానికి ఒక్కొక్కరికి 24 వస్తుంది, 22 వస్తుంది అని చెప్తున్నాం. మరి ఇటు దళారులు వాళ్ళు అట్లా మోసపుస్తారు. కంపల్సరీ ఇది ఎవరు చర్య తీసుకోవాలంటే అధికారులు చర్య తీసుకోవాలి. ఇప్పుడు ఏమంటుంది కలెక్టర్ ఆదేశాలు కూడా 21-22 కూడా రైతులే కొనుగోలు చేసుకోవాలి, కంపల్సరీ రైతులను ఇబ్బంది పెట్టదని చెప్తారు. మరి కలెక్టర్ చెప్పంగా కూడా ఉన్నత అధికారులు కూడా వీళ్ళు కంపల్సరీ చర్య తీసుకొని రైతులకు న్యాయం జరగాలి చూడాలి.